క్రీస్తునందు ప్రియమైన సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన విమోచకుడు యేసు దివ్యనామంలో మీకు అందరికీ దైవాశీస్సులు, శుభాలు. మరొక పరిశుద్ధ దినంలో మనమందరం ఈ రీతిగా చేరి ప్రభువుని ఆరాధించే కృప దేవుడు మనకు దయచేసినందుకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రియ బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రార్పణ చేస్తూ ఉన్నాం. మరి తమ కుటుంబాలతో తమ గృహాలలో ఉండి ఈ లైవ్ వీడియో చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ఆహ్వానం. మీ కుటుంబాలతో ఈ లైవ్ కార్యక్రమాన్ని చూచుట కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీకు సమాధానం అనుగ్రహించుగాక. మనం తలలు వంచి ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనలో పొందుదాం. అందరం తలలు వంచి ప్రార్థనలో కలుగుతాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపా కనికరము కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ ఉన్నాం. మీ సర్వశక్తి గల నామాన్ని స్తోత్రించి కీర్తించి ఘనపరచుచున్నాం. మా జీవితాలలో మీరు ఇచ్చిన మన పరిశుద్ధ దినం కొరకు స్తోత్రాలయ్యా. ఈ సమయాన్ని మాకు దీవెనకరం చేయమని వేడుకుంటున్నాం. సిద్ధపడి మీ సన్నిధిలో లైవ్ కార్యక్రమంలో పొందుచున్నాం. ప్రతి కుటుంబాన్ని మా మధ్య మీ సన్నిధి నుంచి ఈ ప్రార్థన సహవాసం, ఈ సంధ్య వర్షం, మీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వచనం మీ ప్రేమికులపై అనుగ్రహించండి. ఎవరెవరు ఏ సమస్యలలో ఉన్నారో, ఏ శోధనలలో చిక్కుకొని ఉన్నారో వారందరి కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవునిగా వారి వారి సమస్యలలో నుండి వారిని విడిపించు. మా దేవా, శరీర బలహీనతల చేత కృంగి మీ కృప కొరకు కనిపెట్టుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా దేవా, బిడ్డ రాజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనతలు ఉండి మీ కృప కొరకు కనిపెట్టుచుండగా బిడ్డను దర్శించి బలపరచుమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా దేవా, అనేక మంది బిడ్డలు చిన్న చిన్న బలహీనతలతో బాధపడుచున్నారు. మా మధ్య ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దురాత్మల చేత ప్రేరేపబడుతున్న ప్రతి సహోదరుని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఆదరణ కొరకై, నెమ్మది కొరకై స్తోత్రాలు. సంపూర్ణమైన విడుదల ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను.
ఇక సంపదను బట్టి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిచయం చేస్తూ ఉన్నది ఆశీర్వదించండి. శరీరాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వచనం కుటుంబంపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. నింపిని బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. మొన్నాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబంపై మీ సన్నిధిని అందించండి. తిమోతిని బట్టి మీకు స్తోత్రాలు. పరిచయం చేస్తున్నది దీవించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. దీనదాసులైన నన్ను బట్టి మీకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా మీ పరిచర్యలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఆత్మీయ యాత్రలో నన్ను బలంగా ఈ సాధనగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ తాకిని మాపై లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది పిల్లల బిడ్డలు దాని నుండి కోరుకుని బలవంతులు వచ్చిన దాసులు జాన్సన్ గారిని ప్రత్యేకంగా దర్శించండి. బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ప్రార్థిస్తున్నాను. ఇంకా మా దేవ, మా ప్రభువా, మాకు తెలియకుండా ప్రియబిడ్డలు ఎవరైనా ఈ బలహీనతలో చిక్కుకుని ఉన్నట్లయితే వారి మీద అయితే కనికరించి బలపరచమని ప్రార్థన చేస్తుంది. మా దేవ, మా ప్రభువా, మరొకసారి సంఘమంతటిని మీ యొక్క పరిశుద్ధమైన కాపుదలలో ఉంచుచున్నాము స్వామి. సహాయం చేయండి. అలాగే మా దేవ, మా ప్రియ బిడ్డలు అనేక మంది ఆయా ప్రాంతాలలో ఉద్యోగాలను వ్యక్తమై ఉంటున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉంటున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి చదువులలో, వారి ఉద్యోగాలు వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నారు. విదేశాలలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ మరొకసారి మీ సముఖంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇతరతర దేశాలలో అనేక మంది బిడ్డలు మా తండ్రి తమ ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై ఉంటున్నారు. వారందరి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారితో మీ సన్నిధి నుంచమని ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది బిడ్డలు మా తండ్రి ఆయా దేశాలకు వెళ్ళి తిరిగి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను ఫలింపునిచ్చి మా తండ్రి వారిని క్షేమకరంగా మా మధ్యకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. మా దేవ, మా జీవితాలలో ఇంతవరకు మీరు కృపాక్షేమాలు తోడుగా ఉంచి సజీవులుగా ఉంచినందుకై మేము స్తుతిస్తున్నామయ్యా. ట్విన్ సిటీస్లో జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు స్తోత్రాలు. సంఘ కాపురులను బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసాలను బట్టి మీకు స్తోత్రాలు. తల్లి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా దేవ, మా ప్రభువా, సార్వత్రిక సంఘాలను, సకల పరిశుద్ధులను మీ కృపాసనం చెంత జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, మా దేవ, టీవీలో వచ్చినటువంటి వరదల చేత అనేక మంది అస్తవ్యస్తమైనటువంటి జీవితాలతో ఈ సహాయం కొరకు కనిపెడుతున్న వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకైతే ఈ ఫ్లడ్స్ వల్ల ఎలాంటి తొందరలు లేకుండా సురక్షితంగా మమ్మల్ని ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మా ప్రభువా, మరొకసారి మా సంఘాన్ని అంతటినీ మీ కృపాసనం చెంత పట్టుచున్నాం. సంఘ నాయకులను దీవించుమని, స్త్రీల సమాజం వారిని దీవించుమని, యవనస్తులను, చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చిత్తమైతే మా తండ్రి నెక్స్ట్ సండే నుండి మరి సంఘములో నూతనంగా మేము ఆరాధన ప్రారంభించి మా తండ్రి తిరిగి మా ప్రభువా యథావిధిగా ఆరాధనలు జరిగించడానికి సిద్ధపడుతుంది. సహాయం చేయండి. సమస్తాన్ని అనుకూలపరచండి. ప్రతి పరిస్థితిని చక్కపరిచి మాకు అనుకూలంగా మార్చుమని ప్రార్థన చేస్తాం. సమస్త మహిమ మీకు కలిగినట్లుగా మా దేవనామలను మీ సాధనాలుగా వాడుకోండి. సంఘాన్ని మరొకసారి మీ నామ మహిమాత్మై ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, మహాప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు
యేసు దివ్య నామం పేరట మిక్కిలి వినయం కలిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది అని కీర్తన 794వ పాట కలిసి పాడండి. Oh
వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ chapter 16 verses from 16 to 22. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరాడు. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాటనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని తెలియదా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపినను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడల మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని, ఎప్పటి ఇట్లు నేను బయలుదేరి విరజమ్ముకుందినను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకువచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించి అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయి. అయితే అతడు క్షారం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టింది. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ ప్రత్యేక సమయం కొరకై దీవించుగాక. ఈ సమయంలో మనం స్తుతి ఆరాధన చేసి దేవుని కనపడతాం. అందరికీ ఆనందం నీలోనే ఆధారం నీవేగా అన్న పాట పాడి దేవుడికి స్తుతిద్దామంటే సో వెరీ ఈజీ సాంగ్. సో మేము పాడుతూ ఉండగా మమ్మల్ని ఫాలో అయ్యి రిపీట్ చేసి పాడదు.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడు సజీవుడైన యేసు దివ్య నామంలో మరొకసారి మీకందరికీ దైవాశీస్సులు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతూ ఉండగా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలో నాతో ఏకీభవించాలని ప్రభువు నామమును బట్టి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మీ కుటుంబాలతో మీ బైబిల్స్ తీసుకొని ఈ వీడియో చూస్తూ వాక్యాన్ని వినాలని మిమ్మల్ని ఆసక్తితో కోరుచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగాన్ని మీ ముందుంచుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో నుండి ఈరోజు మనం ధ్యానములో కొనసాగబోతూ ఉన్నాం. మీరందరూ జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించి అర్థం చేసుకొని ఆత్మీయ దీవెనలు పొందాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం సంఘానికి జీవనాడిగా మారినప్పుడు సంఘము యొక్క రూపురేఖలు మారిపోతాయి. సంఘము ఆధ్యాత్మికంగా నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ లోకములో సంఘ జీవన శైలి యాంత్రిక సంఘంగా కాక యాత్రిక సంఘంగా మార్పు చెందుతుందని కూడా నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు అపవాది బారిన పడి శోధనలలో చిక్కుకుంటూ అజ్ఞాన తీవ్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ పరిస్థితి నుండి, ఆ బలహీనత నుండి మనలను దేవుని వాక్యం రక్షిస్తుంది. మనకు సరి అయినటువంటి దిశను నిర్దేశిస్తుంది. మానవ జ్ఞానం దైవ జ్ఞానంపై ఆధిపత్యం వహించకుండా, ఈ లోక జ్ఞానం మితిమీరకుండా దేవుని వాక్యం మనలను కట్టడి చేస్తుంది. ఈ సత్యం మనకు అందరికీ తెలుసు. అయినా తెలియనట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. తెలియనట్లే వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. వీళ్ళారా, దేవుడు నిర్దేశించిన మార్గంలో దేవునికి లోబడి మన విశ్వాస జీవితం కొనసాగుతున్నంత కాలం కూడా అంత ఆశీర్వాదకరంగానే ఉంటుందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ విశ్వాస యాత్రలో మనకు శోధన ఎదురు కాదని కాదు, ఎదురవుతుంది, ఎదురు కావాలి కూడా. అయితే ఆ శోధనను అధిగమించి ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు విజయుడవు కాటానికి నీవు దేవుడు నిర్దేశించిన మార్గంలోనే
నీ విశ్వాస యాత్ర కొనసాగినట్లయితే నువ్వు తప్పకుండా విజయుడివే. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని వదిలి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళతామో ఆనాటి నుంచే అవాంఛనీయ సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు వాటి నుండి మనం బయటపడటానికి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అప్పటికే మనం దూరస్థులం అయిపోతాం దేవునికి. అప్పుడు మన జీవితం చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఈరోజు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో మనకి సంసోను జీవితం కనబడుతుంది. అతని పతనావస్థ అక్కడ మనం చదివాం. అందుకే దేవుడు నిర్దేశించిన మార్గంలో పయనించని జీవితం ఎలాంటి దుష్పరిణామాలను చవిచూడవలసి వస్తుందో అందుకు నిదర్శనంగా సంసోను జీవితం ఒక ఉదాహరణగా నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సంసోను అంటే అర్థం ఏమిటంటే ఉదయించే సూర్యుడు, ఉదయించే సూర్యుని వంటి వాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన జీవితంలో ఒక విషాదకరమైనటువంటి మాట మనం చూస్తాం. 16:20లో మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఇదే ఈరోజు మన అంశం. యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. బట్ హీ did not know that the Lord was departed from him. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. చూడండి, ఒక గొప్ప వరపుత్రుడుగా జన్మించిన ఈ మహాబలాఢ్యుడు దేవుని కాపుదలలో, దేవుని మార్గంలో ఉన్నంత వరకు, దేవుడు ఆయనకు తోడై ఉన్నంత వరకు, దేవుడు ఆయనను నడిపించినప్పుడు, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనను ఎడబాసిందో, దేవుడు ఆయనకు దూరస్తుడయ్యాడో, ఆనాటి నుండి ఆయన జీవితం చాలా దౌర్భాగ్యంగా, దుఃఖకరంగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Samson was one of 7 greatest men of miraculous birth. 7 అద్భుతంగా దేవుని అంశతో, లేకపోతే దేవుని కార్యాల కొరకు జన్మించినటువంటి 7 వ్యక్తులలో సంసోను ఒకడు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి మన రక్షకుడైన యేసయ్య. ఆ తర్వాత ఒకరు సంసోను అయితే ఇంకా మిగిలినటువంటి 5 పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఐజాక్, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 verse 1 to 8 మనం చదివితే ఐజాక్ జననాన్ని గురించి మనం చూస్తాం. తర్వాత జాకబ్, జెనసిస్ 25th చాప్టర్ మనం చూసినట్లయితే యాకోబును గురించినటువంటి
వృత్తాంతం మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత జోసెఫ్, జెనసిస్ 30th చాప్టర్ 22nd verse నుంచి మనం చూస్తే జోసెఫ్ యొక్క పుట్టుక, ఆయన దేవుని కృపలో ఎదగటం, ఆ విషయాలు మనం చూడవచ్చు. ఆ తర్వాత శామ్యూయల్, 1 Samuel 1st చాప్టర్ 1 to 28 verse మనం చదివితే అక్కడ సమూయేలును గురించినటువంటి వృత్తాంతం మనం చూడవచ్చు. 5వ వ్యక్తి జాన్ ద బాప్టిస్ట్, లూకాసు వార్త 1st చాప్టర్ 5th verse నుంచి మనం చదివితే ఈ బాప్తిసమిచ్చు యోహాను యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. వీళ్ళంతా 7 men of miraculous birth. అద్భుతంగా జననం పొందినటువంటి వ్యక్తులు వీరిలో సంసోను చేసినటువంటి గొప్ప కార్యాలు ఈ 5గురులు, ఈ 6గురులు సంసోను చేసినటువంటి గొప్ప కార్యాలు బహుశా ఇంకెవరు చేయలేదు. తల్లి గర్భములోనే దేవునికి నాజీరు వ్రతం చేయబడి ఈ వ్యక్తి జన్మించాడు, సంసోను. దేవుని కార్యాల కొరకు దేవుడు మనోహను, ఆయన భార్యను దర్శించినప్పుడు కలిగినటువంటి కుమారుడు సంసోను. ఒక భక్తుడు సంసోనును గురించి చెప్తూ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే బలవంతుడు ఎవరయ్యా అంటే సంసోను అని చెప్పి ఒక భక్తుడు తెలియచేశాడు. ఎందుకంటే 16వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు మనం చదివితే ఆయన గాజా నుండి హెబ్రోను కొండపైకి 30 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తాడు. ఎలాగంటే ఆ పట్టణానికి తలుపులుగా ఉన్నటువంటి ఆ పెద్ద ఆ తలుపులను, ఆ చౌకట్లను మొత్తాన్ని ఒకేసారి పెకలించి వాటిని భుజాన పెట్టుకొని గాజా నుండి హెబ్రోను కొండపైకి దాదాపు 30 మైళ్ళ దూరం ఆయన ప్రయాణం చేశారు. దీనిని బట్టి ఎంత బలవంతుడో మనకు అర్థమవుతుంది. ఇది మాత్రమే కాదు, సంసోను దాదాపుగా 12 గొప్ప కార్యాలు చేసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. వాటిలో ఒకటి ఏంటంటే సింహాన్ని వట్టి చేతులతో చీల్చివేయి. బలమైనటువంటి సింహాన్ని, ఎందుకంటే లైన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అమాంగ్ బీస్ట్స్. ఈ సింహము క్రూర మృగాలలో చాలా బలమైనటువంటి జంతువు. అలాంటి సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చివేశారు. ఎవరు? సంసోను. ఈయన మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో సింహాలను చేతులతో బలముగా చంపి బలవంతులుగా నిరూపించుకున్నటువంటి బలవంతులు కొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు శాంసోన్ అయితే 2 డేవిడ్, దావీదు కూడా సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చివేశారు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, బెనాయా. 2 Samuel 23rd చాప్టర్ 28th verse ఈయన కనబడతాడు. ఈయన కూడా సింహాన్ని చంపినటువంటి కనుడు.
బైబిల్లో చెప్పబడినటువంటి ఈ ముగ్గురిలో మరి సంసోను ఈ గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 2300 నక్క పట్టుకొని వాటి తోకలకు నిప్పు పెట్టి ఆ గోధుమ చేలను దహించడానికి వాటిని ఉపయోగించుకున్నాడు సంసోను. అంటే 2300 నక్కలను పట్టుకోవడం అంటే ఒక ఆర్డినరీ మ్యాన్ చేయలేనటువంటి పని. బలవంతుడు కనుక వాటిని అలాగ పట్టుకొని వాటి తోకలకు కట్టి నిప్పు పెట్టి ఫిలిష్తీయుల యొక్క ఆ యవల గోధుమ పంటలను దహించి వేశారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కూల్చారు. ఇది ఇంకా గొప్ప కార్యం. కేవలం ఏ ఆయుధం లేకుండా గాడిద యొక్క దవడ ఎముక ఒకటి తీసుకొని తన మీదకి వచ్చిన ఫిలిష్తీయులను ఒట్టి చేతులతో ఆ గాడిద ఎముకతో 1000 మందిని ఆయన చంపి రికార్డు సృష్టించాడు. అందుకే గ్రేట్ ఫైటర్ అని కూడా సంసోన్ని గురించి చెప్పబడింది. సో దీనిని బట్టి సంసోను చేసిన గొప్ప కార్యాలు బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్న ఏ మనుష్యుడు చేయలేదు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. బైబిల్లో ఉన్నటువంటి 14 మంది న్యాయాధిపతులలో సంసోను గొప్ప న్యాయాధిపతి. దైవ శక్తితో ఇంత గొప్ప కార్యాలు చేసిన సంసోనును గురించి బైబిల్లో ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఏంటంటే ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. పిల్లరా, సంసోను చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి ఆలోచించినప్పుడు ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యం దేవుని ఆత్మతో చేశాడు. ఆయన ఏ గొప్ప కార్యం చేసినా కూడా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా వచ్చినప్పుడు అతడు ఈ గొప్ప కార్యం చేసెను అని చెప్పి వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా ఆత్మ అతనిని రేపుటకు మొదలుపెట్టెను. యెహోవా ఆత్మతో సంసోను ఈ గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా సింహమును మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ ప్రేరణతో ఆ బలమైన సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేయగలిగాడు. 14వ అధ్యాయం 19వ వచనం, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అక్కడ 30 మంది ఫిలిష్తీయులను చంపివేసినట్లుగా మనం చూస్తాం. 15:14, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కూల్చివేశాను. ఇవన్నీ కూడా సంసోను గురించి దేవుని ఆత్మ ప్రేరణ లేకపోతే దేవుని ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు వాడు ఎలాగా బలవంతుడై దేవుని కార్యాలకు నిమిత్తమై వాడబడతాడో సంసోను జీవితం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని ఆత్మ అతనిని రేపెను, దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించను, దేవుని ఆత్మ అతనిని వచ్చెను. ఈ మాటలు ఎక్కువ సార్లు సంసోను ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను జీవితంలోనే మనకు కనబడతాయి. బహుశా యెహెజ్కేలు గ్రంథంలో కూడా చాలాసార్లు ఈ మాట రాయబడి ఉంది. కానీ పదే పదే
ఎక్కువ సంశోధన గురించి ఇక్కడ రాయటం మనం చూస్తాం. అయితే ఇలాంటి గొప్ప కార్యాలు దేవుని ఆత్మతో చేయగలిగినటువంటి సంశోధన జీవితంలో ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని ఆత్మ సంశోధనను ఎడబాసినట్లు మనం చూస్తున్నాం. ఇది విషాదకరమైనటువంటి విషయం. దేవుని ఆత్మ సంశోధనని ఎడబాసి, దేవుని ఆత్మ సంశోధనను విడిచిపెట్టి. ఎందుకు ఇలా జరిగింది? అందుకు కారణాలు ఏమై ఉంటాయి? అందువలన కలిగిన ఫలితాలు ఏంటి? వీటిని గురించి మనం క్లుప్తంగా ఆలోచిద్దాం. ప్రియులారా, సంశోధన పట్ల దేవునికి ఒక బలమైన సంకల్పం ఉంది. దేవునికి సంశోధన పట్ల ఒక బలమైన సంకల్పం ఉంది. అదేంటంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎవరైతే దోచుకుంటున్నారో, హింసిస్తున్నారో, బాధిస్తున్నారో వారి చేతులలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించటం సంసోను యొక్క పని. లేకపోతే దేవుడు సంసోనుకు అప్పగించినటువంటి బాధ్యత, లేకపోతే సంసోను పట్ల దేవుడికి ఉన్నటువంటి ఒక సంకల్పం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఆ విషయం మనకు కనబడుతుంది. సో ఇశ్రాయేలీయులను ఎవరైతే బాధిస్తున్నారో, పీడిస్తున్నారో వారి చేతులలో నుండి ఇశ్రాయేలీయులను సంరక్షించటానికి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఆయుధం సంసోను. సో దేవునికి ఒక సంకల్పం సంసోను పట్ల ఉంది. అదేంటంటే ఫిలిష్తీయుల చేతులలో నుండి, వారి బారి నుండి ఇశ్రాయేలీయులను విడిపించడం. అయితే సంసోను శరీరరీత్యా బలవంతుడే, కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే చాలా బలహీనుడుగా మనకు ఆయన కనబడుతున్నాడు. శరీర రీతిగా చాలా బలవంతుడు. లేకపోతే సింహాన్ని చెల్చగలడా? లేకపోతే గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కోల్చగలడా? బలవంతుడు. అది దేవుని ఆత్మతో ఆయన కప్పింది, ఆయన్ని వరించింది. అయితే దేవుడు నా పట్ల ఈ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నన్ను తన చేతిలో ఒక బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారానే నేను ఈ కార్యాలు చేస్తున్నానని సంసోనుకు తెలిసి ఆత్మీయంగా బలహీనుడైపోయాడు. తెలిసి కూడా బలహీనుడయ్యాడు. నేను నాజీరు వ్రతముతో జన్మించానని సంసోనుకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్తున్నాను, సంసోను శారీరకంగా బలవంతుడే, కానీ ఆత్మీయంగా బలహీనుడు. ఈరోజు చాలామందిని ఈ బలహీనతలు చిక్కుతున్నాం. మనం శారీరకంగా చాలా బలవంతులమే, కానీ ఆత్మీయంగా చాలా బలహీనులు. ఒక చిన్న శోధన వచ్చిందంటే కృంగిపోతాం, లేకపోతే ఒక చిన్న శోధనకు లొంగిపోతాం. ఒక చిన్న బలహీనత దేవుని మార్గంలో నుండి మనం అపవాది మార్గంలోనికి ఈడ్చుకుపోతుంది. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ప్రత్యేకింపబడతామో అప్పటి నుంచి ఒక సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదేంటంటే నా పట్ల దేవుని సంకల్పం ఉన్నది. అందుకే ఆయన నన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, తన రక్తంతో నన్ను కొన్నాడు. నా పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉంది. నేను ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. ఆయన సంకల్పం నా జీవితం ద్వారా నెరవేర్చబడటానికి నేను ఆయన చేతిలో సాధనంగా ఉండాలి అని విశ్వాసి గ్రహించాలి. ఎప్పుడైతే అలాగే గ్రహించి ఆత్మీయంగా బలవంతుడవుతాడో
దేవుని వాక్యానికి కట్టుబడి లోబడి జీవిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి కడవరకు బలవంతుడు కానీ దేవుని యొక్క మార్గంలో సాగిపోతాడు. ఒక అపొస్తలుడైన పౌలులాగా, ఒక గొప్ప దైవజనుడైనటువంటి ఏలియా, ఎలీషా లాగా, దావీదులాగా శోధన వచ్చిన ఆ శోధనకు లొంగి తిరిగి దావీదు ఏం చేశాడంటే, నేను తప్పు చేశానని తెలుసుకున్నప్పుడు ఆ బలహీనతను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పోరాడి దుఃఖంతో పెనుగులాడి విరిగిన మనస్సుతో దేవుణ్ణి వేడుకొని తిరిగి దేవుని కృపను పొందడానికి తాపత్రయపడ్డాడు. అలాంటి అనుభవాలు విశ్వాస జీవితంలో ఉండాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ తాను దేవునికి సమర్పించుకున్న వాడునని సంసోనుకు తెలుసు. దేవుడే తనను బలపరుస్తున్నాడు, అందుచేతనే నేను ఈ గొప్ప కార్యాలు చేస్తున్నానని సంసోనుకు తెలుసు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరక సుఖాల కొరకు తాను బలహీనుడై తన బలాన్ని దిలీలాకు అమ్ముకున్నాడు. విషాదకరమైనటువంటి విషయం. నా జీవిత వ్రతాన్ని భంగం చేశాను. దేవునితో ఉన్న ఒకే ఒక సంబంధాన్ని తెంచుకున్నాడు శరీర సుఖం కోసం. తన చావునైనా ఆహ్వానించాడు, కానీ పాపము నుండి పారిపోలేకపోయాడు. యోసేపు ఏం చేశాడు? అది పాపమని తెలిసినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా నిలవల. కానీ దెలీలా దగ్గర నుంచి పారిపోవటానికి సంసోనికి చేత కాలేదు. ఆ బలహీనతలో కంప్లీట్గా కూరుకుపోయాడు. ఆ పాపంలో కంప్లీట్గా ఆయన చిక్కిపోయాడు. దెలీలా ఒడిలో ఉన్న ఆ సంతోషం, ఈ లోక జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు తన జీవితం ద్వారా జరిగిస్తున్నాడో, తన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నదన్న ఆ గొప్ప ఔన్నత్యపు అనుభవాన్ని తృణీకరించాడు. ఎవరు? సంసోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సత్యం కూడా మనం గ్రహించాలి. ఇక్కడ సంసోను ఒక విశ్వాసిగా మనం అనుకుంటే, దెలీలా ఈ లోకంగా సుఖభోగాలతో నిండినటువంటి ఈ లోకంగా మనం భావిస్తే, ఈ లోకంలో మన జీవితాలు ఎలాగ ముందుకు సాగుతున్నాయో మనం ఆలోచించగలుగుతామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెలీలా తనను నశింపజేయుచున్నదని తెలుసు. ఎవరికి? సంసోను. సారికి పదే పదే తన బలము యొక్క రహస్యాన్ని చెప్పంటుంది. నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎలాగా ఫిలిష్తీయులను చంపగలుగుతున్నావు అని పీడిస్తుంది సంసోను. పదే పదే ఆయనను హింసిస్తుంది. ఎట్లంటే, అది చెప్పు, నాకు చెప్పు అని చెప్పి ఆ రహస్యం కోసం సంసోనును శోధిస్తుంటే, ఆ విషయం సంసోనుకు తెలియదా? తెలుసు. నన్ను బలహీనుడి చేయటానికి ఈమె ఎన్నిసార్లు నన్ను శోధిస్తుంది అని తెలిసి కూడా ఆ ఊపి నుండి, ఆ పాపము నుండి సంసోను దేవుడి ఆధీనంలోనికి పరిగెత్తడానికి ఇష్టపడలేదు. ఇదే విశ్వాసి పతనానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమె ఇంతగా పీడిస్తున్నా కూడా ఈ దెలీలా తొడ మీద పండుకొని తలవాల్సి నిద్రపోతున్నాడు. ఎవరు? సంసోను. చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ప్రియులారా. అందుకు ఫలితం ఏం జరిగిందో మనకు తెలుసు. అతి పరాక్రమశాలి అయినటువంటి ఈ వ్యక్తి, ఈ సంసోను, వ్యభిచార పాపం నిర్భాగ్య జీవిగా ఆయనను దిగజార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి బందీ గృహములో తిరగలు విసిరేవాడుగా ఉండుటకు సంసోనుని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అక్కడ అతన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు. 25వ వచనంలో మనం చూస్తే ఆ మాటలు మనకి కనబడతాయి. కన్నులు ఊడదీశారు, పీకి వేశారు. ఎవరి? సంసోను. తాను దేవుని సంకల్పంతో జన్మించినటువంటి వ్యక్తిని తెలిసి కూడా ఈ పాపం నుండి బయటికి రాలేకపోయాడు. దానికి కలిగిన ఫలితం తన కన్నులు పీకి వేయబడ్డాయి. ఎవరికి? సంసోను. మహాబలార్జుడు, గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కూల్చినటువంటి వ్యక్తి, బలమైన సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చినటువంటి వ్యక్తి, తాను చేస్తున్న తప్పు అని తెలిసి కూడా దాని నుండి బయటికి రాలేక శోధనలో చిక్కుకున్నందువలన కలిగిన దుష్పరిణామం ఇది. ఆయనకు పెట్టినటువంటి దుర్గతి అని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ మహాబలవంతుడు బలహీనుడైపోయాడు. కారణం, తాను చేస్తుంది తప్పని తెలిసి కూడా దానిని ఖండించలేదు, తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు, దాని నుండి దూరంగా వెళ్ళలేదు. తిరిగి దేవుని కృప పొందాలని ఆశపడలేదు. అందుకే ఆయన కన్నులు పీకివేయబడ్డాయి. దేవుడు మనలను ఎడబాసినప్పుడు, దేవుడు మనలను విడిచిపెట్టినప్పుడు, మనం చేస్తున్న తప్పని తెలిసిన ఆ తప్పులోనే మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని వెడబాస్తాడు. మన వైపు చూడడు, మనకు సహాయం చేయడు. అప్పుడు ఆ పరిస్థితిలో మనకి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా తలదొచ్చుకూడదు. అపవాదికి సంబంధించిన ప్రతి అనుభవానికి విశ్వాసి జాగ్రత్తగా తప్పించుకోవటానికి వివేచనతో, జ్ఞానంతో ముందుకు సాగాలి. దేవుని వాక్యపు వెలుగులో నడవటానికి విశ్వాసి ప్రయత్నం చేయాలి. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే సంసోను పాపపు లోతుల్లోనికి కూరుకుపోయాడు. దానికి ఫలితంగా భయంకరమైనటువంటి శిక్ష అతని మీదకి వచ్చింది. ఒకవేళ దేవుని క్రమశిక్షణ చర్యల మూలంగా ఏదైనా తీవ్ర సంఘటన జరిగే వరకు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో సంసోను మునిగిపోయాడు. అయితే దేవుని వాక్యం అనే వెలుగు అతనిపై పడినప్పుడు మోసపోయినటువంటి వ్యక్తి సాతాను తనలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని, వివేచనను ఎంతగా తీసివేసిన తనను బలహీనం చేశాడో తెలుసుకున్నప్పుడు గుండెలు పగిలిపోయింది. ఎవరికి? సంసోను. ఫిలిష్తీయుల గుండెలలో సింహ స్వప్నంగా ఉన్నటువంటి నేను, ఇదే నా స్థితి, ఇంత దౌర్భాగ్యంగా నేను దిగజారిపోయానా, దేవుడు ఇంత శిక్షను నా మీదకి పంపాడా అని చెప్పి సంసోను తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. చాలా బహుశా దుఃఖాక్రాంతుడై ఉంటాడు, చాలా పశ్చాత్తాపడి ఉంటాడు. ప్రియులారా, మనం కూడా ఆలోచించాలి. మన ఆధ్యాత్మిక జీవితాలను గురించినటువంటి ఒక ఆత్మ పరిశీలన మనకు అవసరమని కూడా నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగా దిగజారిపోతున్నామో మనకు తెలుసు. మనం మాట్లాడే మాటలు, ప్రతిరోజు మనం చూసే టెలివిజన్, లేకపోతే మనం చర్చిలో ఉన్నప్పుడు చాలా మంచి వాళ్ళగా కనబడతాం. బయటికి వెళ్ళగానే మనలో నేను ఎప్పుడు చెబుతుంటాను, ఎవరు? అపరిచితుడని ఒక వ్యక్తి ఉంటాడు మనలో. ఆ అపరిచితుడు బయటకు వస్తాడు. వాడు మనల్ని ఎవ్వరూ చూడనప్పుడే బయటకు వస్తూ ఉంటాడు. మనల్ని ఎవ్వరూ గమనించినప్పుడు బయటకు వస్తుంటాడు. అప్పుడు చూడాలి ఆ వ్యక్తిని. ఈ వ్యక్తేనా?
అని మనకే ఆశ్చర్యం కలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ, మనం చూసే చూపులు కానీ, మనం చేసే క్రియలు కానీ, మన ఆలోచనలు కానీ దేవుని బిడ్డలుగా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండటం ఎంతో అవసరం అని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంసోను జీవితంలో మనం చూసినప్పుడు సంసోనుని గురించి మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 7 స్టేట్మెంట్స్ మనం కొంతమంది వ్యక్తుల గురించి చూస్తాం. వాటిలో కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. 7 స్టేట్మెంట్స్ ఆఫ్ గాడ్ డిపార్టింగ్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని ఆత్మ నుండి దూరం చేయబడినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతారు. కొంతమంది వారిలో ఒకరు సౌలు అనుకుంటారు. మొట్టమొదట ఇశ్రాయేలీయుల నుండి దేవుని ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళినట్లుగా 1 శామ్యూయల్ 4th chapter 21st chapterలో మనం చూస్తాం. ద గ్లోరీ ఈజ్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయిల్. ఇశ్రాయేలీయుల నుండి దేవుని మహిమ వెడలిపోయింది. అందుకే అక్కడ హోఫ్నీ ఫినెహాసులు మరణించడం, ఇకాబోదు జననం అక్కడ మనం చూస్తాం. ఇకాబోదు అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ ఇశ్రాయేలీయుల నుంచి వెడలిపోయెను. ఎందుకంటే సమూయేలు కుమారుడైనటువంటి హోఫ్నీ ఫినెహాసులు వారు చేసినటువంటి పాపం వలన దేవుని ఆత్మ ఇశ్రాయేలును విడిచిపెట్టింది. ఇంకొకటి ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ సౌల్. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 1 శామ్యూయల్ 16:14. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళదు. ఇలాగా మనం చూస్తూ వెళితే కొంతమంది దైవజనులు దేవునికి ఇష్టలుగా ఉంటూ పత్రమైపోయారు. సౌలు అలాంటి వాడు. హోఫ్నీ ఫినెహాసులు దేవుని కృపను పోగొట్టుకున్నారు. సౌలు మీదికి దేవుని ఆత్మ వచ్చింది ముందు, తర్వాత ఏం ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. ఆ తర్వాత సౌలుకు ఎలాంటి మరణం సంభవించింది? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి విరోధంగా మనం చేసే ప్రతి పని కూడా దేవుని సముఖంలో లెక్కించబడుతుంది. దానికి తగిన ఫలితం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచుతాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ బలవంతుడైనటువంటి సంసోను జీవితంలో జరిగిన ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సంసోను ఎప్పుడైతే పశ్చాత్తప్తుడై దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు, తిరిగి తన తల మీద ఎంట్రుకలు మొలవడం ప్రారంభించాడు. ఎందుకంటే వెళ్ళేలా గుండు చేసేసి ఎప్పుడైతే ఎంట్రుకలు మొలవడం మొదలుపెట్టిందో అప్పుడు మరలా బలవంతుడయ్యాడు. అయ్యా నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి వేడుకున్నాడు. ఎవరు? సంసోను. ఆయన కన్నీటి వేడుకోలను దేవుడు అంగీకరించి అతడు మరణించే సమయంలో, ఆయన బ్రతికున్న సమయంలో చంపినటువంటి వారి కంటే రెట్టింపు మరలా ఇశ్రాయేలీయులను చంపినట్లుగా మనం చూస్తాం. అంత బలవంతుడుగా తిరిగి తన ఉనికిని చాటుకున్నాడు. ఎవరు? సంసోను. అయితే ఆ శిథిలాల క్రింద పడి మరణించాడు. ఆ రీతిగా విషాదవంతంగా ఆయన జీవితం ముగిసిపోయింది. ఒక దేవుని పిలుపును అంగీకరించి దేవుని సొత్తుగా చేయబడిన ఒక విశ్వాసి కూడా సంసోను లాంటి వాడు. తన జీవితంలో ఆ విశ్వాసిని దేవుడు ఏ సంకల్పంతో పిలుచుకున్నాడు, ఏ సంకల్పంతో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు,
ఆ సంకల్పానికి అనుగుణంగా దేవుని వాక్యానుసారంగా తన జీవిత యాత్రను కొనసాగించినంతకాలం ఆ వ్యక్తి క్షేమంగా ఉండగలుగుతాడు. ఒకవేళ అలా కాకుండా దేవునికి విరుద్ధంగా, దేవునికి అయిష్టకరంగా బ్రతికి, దేవుని కార్యాలలో, దేవుని యొక్క సంకల్పాలలో ఆయన విభేదించినప్పుడు తన జీవితం చాలా దౌర్భాగ్యంగా మారిపోతుంది. సంసోను జీవితంలాగా. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాలు మనం ఏ రీతిగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నాము, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని యొక్క సంకల్పానుసారంగా బ్రతకటానికి మనం సిద్ధపడతాం. అలాంటి నడిపింపు, ఆత్మ సన్నిధి కాపుదల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును కాక. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, మీకు స్తోత్రాలు. ఈ సన్నిధిని మేము ధ్యానించిన వాక్యం మా అందరి ఆధ్యాత్మిక వేడి నిమిత్తమై దీవించున్నాను. ప్రతి హృదయంలో ఈ వాక్యం ఫలించడానికి సహాయం చేయండి. యేసునామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కానుకలు తీసుకుందాం. షర్లీ ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కానుకలు స్వీకరింపబడతాయి. Thank
ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రం. మీ పాద సన్నిధిలో కూడి ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకు స్థుతులు. వారి వారి గృహాలలో ఉండి ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ బట్టి మేము స్థుతిస్తున్నా. బిడ్డలు సమయంలో అర్పించిన ఈ అర్పణలను మీరు అంగీకరించి ఈ సేవ కొరకై వీటిని ఫలింప చేయమని ప్రార్థిస్తూ, చిత్తమైతే వచ్చే ఆదివారం ఇంకా ఎక్కువ మంది కూడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాసనం సమర్పించుకుంటూ యేసు దివ్య నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచి నిలువబడి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో సెలవు గీతంతో ఈ ఆరాధన పెంచుకుందాం. ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగా భూమి నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని క్షోధంలోకి తేక దృష్టి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యమును, శక్తిని, మహిమ నిరంతరం మీరైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మీకందరికీ, వారి వారి గృహాలలో ఉండి ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు, విశ్వాసం సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించుగాక.